పాకిస్తాన్ తన కాల్పులని కొనసాగిస్తుంది. మరి ప్రాక్టీస్ చేస్తున్నారేమో, ఎందుకంటే రేపు పొద్దున ఎట్లాగూ పెద్ద ఇష్యూనే జరుగుతుంది. అప్పుడు కావాలని చాలా రోజుల నుంచి ప్రిపరేషన్ లేదు కదా, అందుకని ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే భారతీయులకైతే నిత్యం ప్రిపరేషనే, ఎందుకంటే ఉగ్రవాదులు ఉంటారు, నక్సలైట్లు ఉంటారు, ఇదంతా కూడా. అక్కడ పాకిస్తాన్లో అయితే నిరంతరం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే మూడో రోజు వరుసగా కాల్పులు జరుగుతున్నాయి. నీలం వ్యాలీ, లేఫా వ్యాలీల్లో రాత్రంతా కాల్పులు జరిపింది పాకిస్తాన్. దానికి ధీటుగా ఆటోమేటిక్గా సమాధానం చెప్తుంది భారత సైన్యం. ఈ తెల్లవారుజామును కూడా కొనసాగుతూనే ఉన్నాయి కాల్పులు. కొద్దిసేపటి క్రితం ఈ కాల్పులు ఒక ఎత్తు అయితే, మరొక వైపు తీవ్రవాదులకు సంబంధించినటువంటిది వేట కొనసాగుతోంది. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని ఇండియన్ ఆర్మీ పేల్చేసింది. పాల్గాం ఉగ్రదాడికి సంబంధం ఉన్నటువంటి టెర్రరిస్టుల ఏరివేతలో ఇదొక పార్ట్ అనమాట. వాళ్ళ మూలాలు దెబ్బతీయడం అనేది. నార్త్ కాశ్మీర్లో ఉన్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని బ్లాస్ట్ చేసినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో ఒక పక్కన వైరల్ అవుతుంది. మరోవైపున మరికొంతమంది తీవ్రవాదులు కూడా ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారో, కాశ్మీర్లో పుట్టి కాశ్మీర్లో పెరిగి పాకిస్తాన్కి తీవ్రవాదం కోసం వెళ్ళారో వాళ్ళ ఇళ్ళన్నింటినీ కూడా పేల్చేస్తుంది. తద్వారా మీకు ఎక్కడ నిలువ నీడ ఉండదు అన్నటువంటి విషయాన్ని, మీకు ఎక్కడ అండ ఉండదు అన్న విషయాన్ని తేల్చి చెప్తోంది.